విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాల్లో ఇప్పటివరకు చాలా మంది ప్రముఖులు చనిపోయారు. దేశ అధ్యక్షుడి స్థాయి వారు కూడా ఈ ప్రమాదాల్లో కన్నుమూశారు. విమాన ప్రమాదాల్లో చాలా మంది ప్రజలు, సామాన్యులు సైతం చనిపోయినప్పటికీ ప్రముఖులకు జరిగిన ప్రమాదాల విషయంలో ఇప్పటికీ విప్పలేని చిక్కుముడులెన్నో ఉన్నాయి. అసలు ఆ ప్రమాదానికి కారణమేంటో ఇప్పటికీ కూడా తెలియని రహస్యాలెన్నో. అయితే ఇలాంటి సంఘటనల్లో ప్రముఖులను కోల్పోయినప్పుడు కుట్ర కోణాలు తెరపైకి రావడం సహజం. ఎవరి హస్తమో ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం వెనుక కూడా కుట్ర కోణాలు ఉండొచ్చు అనే వార్తలు వ్యాపిస్తున్నాయి. ఒక దేశానికి అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు వారికి ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. అందుకే వారికి పటిష్ట బందోబస్తు ఉంటుంది. ఇక ఇరాన్ అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ పనిచేసే సమయాల్లోనూ ఆయనకు వ్యతిరేకంగా అనేక శక్తులు పనిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్గా అలీ ఖమైనీ వ్యవహరిస్తున్నారు. ఆయన తర్వాత రైసీ ఆ స్థానాన్ని ఆక్రమించవచ్చనే ప్రచారం నిన్నటి వరకు జరిగింది. వాస్తవానికి ఖమైనీ కుమారుడు ముజ్తబా కూడా ఈ కుర్చీ కోసం పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. అంటే కుర్చీ కోసం రైసీ, ముజ్తబా మధ్య ఎప్పటినుంచో పోటీ నెలకొందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఖమైనీ వయసు 85 ఏళ్లు. ఇక రైసీ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న మహమ్మద్ ముఖ్బేర్ మరో 50 రోజుల పదవిలో కొనసాగనున్నారు. అంటే కుర్చీ కోసం, వారసత్వం కోసం జరిగిన అంతర్గత పోరు రైసీ మరణానికి కారణమైందా అంటే అది సమాధానం లేని ప్రశ్న. అలా జరిగేందుకు అవకాశం లేదనేది ఎంత నిజమో, అలా జరిగే అవకాశం బహుశా ఉండొచ్చనేది కూడా నిపుణుల అనుమానం. ఇక రైసీ మరణం వెనుక అత్యాధునిక టెక్నాలజీ పేరు కూడా వినిపిస్తోంది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అంతరిక్ష లేజర్ ఆయుధాన్ని వాడి రైసీ హెలికాప్టర్ను కూల్చేసి ఉండొచ్చనే మరో ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. అయితే ఇప్పటికే పలు దేశాలు ఇటువంటి ఆయుధాలను వాడడం ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తోంది. ఇరాన్ అణు శాస్త్రవేత్త మొహసిన్ ఫక్రుజాదా హత్యలో ఇజ్రాయెల్ అత్యాధునిక రోబోలను వాడినట్లు తేలింది. ఇక అంతకుముందు అణు కేంద్రంలో పరికరాల ధ్వంసంలో కూడా ఇజ్రాయెల్ ఇదే విధంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో తాజాగా రైసీ మరణంలో కూడా అటువంటి ఆయుధాలను వినియోగించుండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఇటువంటి దాడేదీ జరగలేదని చెబుతోంది. ఏదేమైనా రైసీ మరణం ఆ దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. మరి రైసీ హెలికాప్టర్ ప్రమాదమైనా ఎలా జరిగిందో స్పష్టమైన ఆధారాలతో ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.